ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం పైకప్పు కూలి 2 వారాలవుతున్నా అందులో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఓవైపు ఉవ్వికి వస్తున్న ఊటతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం కేరళకు చెందిన జాగిలాలను రంగంలోకి దింపారు అధికారులు. ఇవాళ ఉదయం టన్నెల్ లోపలికి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ మట్టి దిబ్బల కింద చిక్కుకున్న కార్మికులను గుర్తించే పనిలో పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి మట్టిని తవ్వేందుకు అవసరమైన సామగ్రిని తీసుకుని లోపలికెళ్లారు. బెల్జియం మాల్నోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ శునకాలు 15 ఫీట్ల లోతులో మట్టుకురుకుపోయిన మానవ శరీర అవశేషాలు గుర్తించేందుకు శునకాలు ప్రత్యేక శిక్షణ పొందినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ టన్నెల్ ఆపరేషన్ను కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జెన్సీ 14వ రోజు కూడా ఎస్ఎల్బీసీ టన్నల్లోన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే కేరళ నుండి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక జాగిలాలు టన్నల్లోకి వెళ్లడం జరిగింది. ఏదైతే 8 మంది కార్మికుల అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించేందుకు కేరళ నుండి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక డాగ్స్ ఇప్పటికే ఉదయం 7 గంటల సమయంలో వెళ్లడం జరిగింది. ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. 11 రకాల రెస్క్యూ టీంలు దాదాపు 14 రోజుల నుండి పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 8 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. అందుకోసమే ప్రత్యేకంగా కేరళ నుండి డాగులను తీసుకురావడం జరిగింది. ఆ డాగ్స్ వచ్చేసి ఏదైతే 15 అడుగులు లోతులో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తాయనేది అధికార యంత్రాంగం అంచనా వేయడం జరిగింది. అందులో భాగంగానే డాగ్స్ తీసుకురావడం జరిగింది. ఆ డాగ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, అదేవిధంగా ఆర్మీ కమాండెంట్ గాని టన్నల్లోకి వెళ్లడం జరిగింది. టన్నల్లో ఉన్నటువంటి కార్మికుల ఆచూకీ లభ్యం కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైనా అనుమానిత ప్రాంతాలు ఉన్నాయా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులను గుర్తించేందుకు 2 డాగ్స్ వెళ్లడం జరిగింది. మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే కేరళ రాష్ట్రం వాయనాడులో జరిగినటువంటి వరదల్లో దాదాపు 13-14 అడుగుల లోతులో ఉన్నటువంటి వ్యక్తులను కానీ గుర్తించడం జరిగింది. ఆ డాగ్స్ గుర్తించడంతోనే ఇప్పుడు టన్నల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ టన్నల్లో ఉన్నటువంటి అనుమానిత ప్రదేశాలను, అదేవిధంగా కార్మికులు ఎక్కడ ఉంటారనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మొత్తం 11 టీములు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఊట ఉండడము, అదేవిధంగా బురద ఉండడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడే లోకో ట్రైన్లతోన ప్రత్యేకంగా దాదాపు 110 మంది లోపలికి వెళ్లడం జరిగింది. టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే హైడ్రా, అదేవిధంగా సింగరేణి, ఆర్మీ, ఫైర్, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనేక బృందాలు అక్కడే ఉంటూ 14 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 8 మంది కార్మికుల జాడ లభ్యం కావడం లేదు. ఆ కుటుంబ సభ్యులు గాని మొన్నటి వరకు ఇక్కడే ఉండి తమ ప్రాంతాలకు వెళ్లిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ జాడ కనిపించడం లేదు. ఆ జాడ కోసమే అనేక టెక్నాలజీ, అనేక అత్యాధునిక పరికరాలు టన్నల్లోకి తీసుకువెళ్ళినప్పటికీ గుర్తించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా 14 కిలోమీటర్లు ఏదైతే టన్నల్లో చిక్కుకున్నారో దాదాపు 13.5 కిలోమీటర్ వరకు వెళ్లడం జరిగింది. లోకో ట్రైన్ ద్వారా 13.5 కిలోమీటర్లు వెళ్ళినప్పటికీ ఇంకా 500 మీటర్లు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నాము. దాదాపు ఇప్పటికే 200-300 మీటర్లలో ఆ కార్మికులు చిక్కుకున్నారనేది అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అనుమానిత ప్రాంతాల్లో గానీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 10-12 అడుగులు తవ్వకాలు ప్రారంభించినప్పటికీ ఆ తవ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకంగా ఆ చిన్న ఏదైతే పొక్లేన్ ఉంటుందో వాటిని తీసుకువెళ్లడం జరిగింది. దాని ద్వారా గానీ మట్టిని తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. లోకో టీం ద్వారా లోపలికి వెళ్లిన సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కార్మికులను గుర్తించే పనిలో డాగ్స్ గానీ వెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో ఏదో ఒక సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.